ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ కర్రీ అండి. చాలా ఈజీగా సింపుల్ మెథడ్‌లో చేసుకోవచ్చు. ఫస్ట్ పన్నీర్ తీసుకున్నానండి. ఇది హోమ్‌మేడ్ పన్నీరే. వేసి వేపించానండి. తర్వాత వచ్చేసి కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి దానిలోనే ఉల్లిపాయలు, 2 టమాటాలు కట్ చేసినవి వేసానండి. వేసిన తర్వాత కలుపుతున్నాను. అవి కలిపేసి నెక్స్ట్ మూత పెట్టి కొంచెం సేపు దాన్ని అలాగే వదిలేస్తే కొంచెం ఫ్రై అవుతాయండి ఆయిల్‌లోనే. కొంచెం అవి మెత్తబడిన తర్వాత మనం మిక్స్ చేయాలి. సో, ఈలోపు ఫ్రై చేస్తూ ఉన్నాను. కలుపుతూ ఉండండి. నేను ఒకసారి ఓపెన్ చేసి చూస్తున్నాను. అవి ఫ్రై అయినాయా లేదా అనేది. అయిపోయినాయండి. మనకి ఇలా ఉంటే చాలు మనం పేస్ట్ వేసుకోవడానికి. కొంచెం చల్లారే వరకు కొంచెం అలా తిప్పుతూ ఉంటే వెంటనే చల్లారిపోతాయండి. మనం కొంచెం క్వాంటిటీయే కాబట్టి వెంటనే చల్లారిపోతాయి. అవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీ గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టాలండి. చాలా మెత్తని పేస్ట్‌గా పట్టాలి. నీడైతే నీళ్లు కూడా వేసుకోవచ్చండి. నీళ్లు వేసేసి మెత్తగా మిక్సీ పట్టాను చూడండి. నెక్స్ట్ మళ్ళీ కళాయి పెట్టి ఆ కళాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోయాలి. అవైలబిలిటీ ఉన్న మసాలా దినుసులు 2 బిర్యానీ ఆకులు అండ్ లవంగాయలు, దాల్చిన చెక్క ఏవి ఉంటే అవి వేసుకోవాలండి. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయే వరకు కొంచెం సేపు అలా వేపుతూ ఉండాలి. అది పచ్చివాసన పోయిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ అనేది వేసుకున్నామో ఆ పేస్ట్ అనేది యాజ్ ఇట్ ఈజ్ వేసేయాలండి. వేసేసి కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు నీళ్ళు పోసుకొని కొంచెం సేపు అలా కలిపిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, మనకు తగినంత ఉప్పు అండ్ అదేవిధంగా కారం. కారం వచ్చేసి 2 టేబుల్ స్పూన్ పట్టిద్దండి. ఎందుకంటే కారం కొంచెం ఎక్కువే వేసుకోవాలి. టమాటాలు అవి ప్యూరీ కదా! సో, కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. కారం అనేది మీరు చూసి అడ్జస్ట్ చేసుకోండి. వేసుకొని అలా కలిపితే కొంచెం సేపు కారం వేసిన తర్వాత కొంచెం సేపు అలా కలిపేసి మూత పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్. అది సెటరేట్ అయిపోతుంది. తర్వాత కొంచెం గరం మసాలా, ఇది హోమ్‌మేడ్ మసాలానండి. గరం మసాలా అండ్ కొంచెం జీలకర్ర పొడి అవి 2 వేసేసేయండి. వేసేసి కొంచెం సేపు తిప్పి మీకు కన్సిస్టెంట్‌కి తగ్గట్టు నీళ్లు పోసేసుకొని నాకైతే ఇక్కడ అవసరం లేదండి. నేను 2 మెంబర్స్‌కి చేస్తున్నాను. తర్వాత మనం ఏదైతే పన్నీర్ వేపుకున్నామో ఆ పన్నీర్ అనేది వేసేసి కొంచెం మూత పెట్టుకొని కొంచెం సేపు అలా ఉంటే ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఆ టైంలో మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. చూసారు కదా! నా కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉందండి. బబుల్స్ వస్తున్నాయి. ఆల్రెడీ నేను అయిపోయేటప్పుడు చూపిస్తున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. చూడండి రెడీ అయిన కర్రీ ఎలా ఉందో. మేమైతే ఇది చపాతీలోకి తీసుకుంటున్నామండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చండి. మీకు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.